హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కోసం చాలా మంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రైతు భరోసా అమౌంట్ వేయడం అయితే జరిగింది. ఈ రైతు భరోసా అమౌంట్ ఎవరికి వేశారు, ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు బంధు అమౌంట్ వచ్చింది, ఇంకా ల్యాండ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు ఎప్పుడు అమౌంట్ పడతాయి, ఏ జిల్లాల వాళ్ళకి ఈ అమౌంట్ పడ్డాయి, ఏ బ్యాంక్ అకౌంట్లో ఈ అమౌంట్ పడినాయి, పూర్తి వివరాలు ఈ వీడియో చూసి తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అమౌంట్ 5వ తేదీ నుంచి స్టార్ట్ కావడం అయితే జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి 26వ తేదీ నుంచి వేస్తామని చెప్పి మళ్ళీ ఆ రోజు సెలవు కావడంతో రాత్రి 12 గంటల నుంచి వేస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే ప్రతి డిస్టిక్లో ప్రతి మండల్లో ఒక్కొక్క విలేజ్ను సెలెక్ట్ చేసి వేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ప్రతి ఒక్కరికి కూడా ఈ రైతు భరోసా అమౌంట్ వేయడం అయితే జరుగుతుంది. 1 ఎకరం లోపున్న ప్రతి ఒక్కరికి కూడా 5వ తేదీ వరకు ఈ రైతు భరోసా అమౌంట్ పడడం అయితే జరిగింది. మీకు ఇంకా ఎవరికైనా సరే ఎకరం లోపు ఉన్న వాళ్ళకి అమౌంట్ పడకుంటే కామెంట్ అయితే చేయండి. 5వ తేదీ లోపు ఎకరం ఉన్న వాళ్ళకైతే అమౌంట్ పడడం అయితే జరిగింది. దీంట్లో ఇంకొంచెం మంది ఎవరైనా పడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీకు మళ్ళీ 7వ తేదీ 9వ తేదీ ఇలా ఒకరోజు విడిచి ఒకరోజు వేస్తామని ప్రభుత్వం ఇది వరకు చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే 1 ఎకరం లోపు అమౌంట్ అయితే పడడం అయితే జరిగింది. ఈరోజు కానీ రేపు కానీ 2 ఎకరాల వారికి అమౌంట్ పడే అవకాశం అయితే ఉంది. ఈ రైతు భరోసా అమౌంట్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఈ అమౌంట్ అయితే జమ చేయబడుతుంది. అయితే చాలామందికి ఇంతకుముందు ఏ అకౌంట్లో పడుతున్నాయో సేమ్ ఇప్పుడు అదే అకౌంట్లో పడడం అయితే లేదు. ఇప్పుడు ఎన్పిసిఐ లింక్తోని వేయడం అయితే జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్కి మీకు ఉపాధి హామీ కానీ గ్యాస్ సబ్సిడీ కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ ఏ బ్యాంకులో అయితే జమ చేస్తున్నారో సేమ్ ఈ రైతు భరోసా అమౌంట్ కూడా సేమ్ అదే విధంగా మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఆ ఖాతాలోనే అమౌంట్ను అయితే జమ చేస్తారు. ప్రస్తుతానికైతే ఎకరం వాళ్లకు మాత్రమే అమౌంట్ అయితే పడ్డాయి. 2 ఎకరాలు అంతకన్నా ఎక్కువగా ఉన్న వాళ్లకు అమౌంట్ అయితే పడలేవు. ఒకవేళ ఎకరం లోపు కూడా ఎవరికైనా అమౌంట్ పడకుంటే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా మీకు కూడా అమౌంట్ పడతాయి. ఒకవేళ మీకు అమౌంట్ పడలేదని అనుకుంటే మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఒకసారి ఆ ఖాతాలో కూడా చెక్ అయితే చేసుకోండి. మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఆ ఖాతాలోనే అమౌంట్ వేస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ఈ రైతు భరోసా గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.